వీక్లీ ఫిల్మీ రిపోర్ట్ వీడియోకి మీకు స్వాగతం. ఈ వారం కొంచెం లేట్ అయింది, అయినప్పటికీ రిపోర్ట్ అందరికీ తెలియజేయాలని ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వారం వచ్చిన హాలీవుడ్ ఫిల్మ్స్ నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర హాలీవుడ్ ఫిల్మ్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో చూద్దాం. దాంతోపాటు లేటెస్ట్ గా ఎంసీయూ నుండి డిస్నీ ప్లస్ లోని ద పనిషర్ స్పెషల్ ద పనిషర్ వన్ లాస్ట్ కిల్ రిలీజ్ అయింది. ఇది ఎంసీయూ లోని మెయిన్ పార్ట్ అయినా ఖచ్చితంగా చూడాలా? డేర్ డెవిల్, పనిషర్ లాంటి ఫ్యాన్స్ కి మాత్రమేనా, లేదంటే ఆ షోస్ చూసేవాళ్ళు దీన్ని పక్కాగా చూడాలా? స్టోరీ కంటిన్యూషన్ ఏమైనా ఉంటుందంటే ఆఫ్ కోర్స్ ఫ్రాంక్ క్యాసిల్ మళ్ళీ సఫర్ అవుతూ ఒక ట్రామాకి గురయ్యి దాని తర్వాత ఫేస్ చేసిన ఇన్సిడెంట్స్ నుండి మళ్ళీ తను పనిషర్ గా ఎలా మారాడు అనే ఈవెంట్స్ వన్ లాస్ట్ కిల్ లో ఉంటుంది. టు బి హానెస్ట్, ఇది ఒక 44 minutes యొక్క స్పెషల్ ప్రెజెంటేషన్ లా కాకుండా ఒక థియేట్రికల్ ఫిల్మ్ గా కూడా తీసుకుంటే భలే ఉండేది అనిపించింది. ఎందుకంటే బ్రూటల్ ఆర్-రేటెడ్ యాక్షన్ లవర్స్ కి అయితే పనిషర్ నుండి అదిరిపోయే స్టఫ్ ఉంటుంది. డేర్ డెవిల్ బాండ్ నేగన్ సీజన్ 2 తోటి ఒక స్ట్రాంగ్ ట్రిబ్యూట్ ని, ఒక స్ట్రాంగ్ ఎలిమెంట్ ని ఎండింగ్ లో ఇచ్చారు కదా. సో పనిషర్ వన్ లాస్ట్ కిల్ లోని కూడా తను మళ్ళీ పనిషర్ గా మారే ఆ మూమెంట్ అదిరిపోయే ఇంపాక్ట్ ఇస్తుంది. ఈ డేర్ డెవిల్, పనిషర్, స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే లోని తిరిగి రాబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇంతకు ముందు ఫేస్ చేసిన ఈ ఈవెంట్స్, ఈ ఎలిమెంట్స్, ఆ తర్వాత వాళ్ళు బ్రాండ్ న్యూ డే లోని ఎలా కనెక్ట్ అయ్యి కంటిన్యూ అవుతారని తెలుసుకోవాలనుకుంటే పక్కాగా వీటిని చూసి తెలుసుకోవాల్సిందే. ఆఫ్ కోర్స్ పనిషర్ అంటే వైలెన్స్ తోని బేభత్సం అనేది కామనే. స్మాల్ గా బిల్డ్ చేస్తూ ఎమోషన్ ని గానీ ని గానీ పర్ఫెక్ట్ గా సెట్ చేసి ఒక అదిరిపోయే యాక్షన్ ర్యాంపేజ్ తోనే ముగించారు. ఇక బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే హాపర్స్ ప్రపంచవ్యాప్తంగా $383 million ని కలెక్ట్ చేసింది. ఆ తర్వాత ప్రాజెక్ట్ హెయిల్ మేరీ ఇప్పటిదాకా $660 million ని కలెక్ట్ చేసింది అండ్ మార్షియన్ ఫిల్మ్ ని దాటేసింది. ఫైనల్ రన్ 700 million దగ్గర వరకు వెళ్ళి ఆగుతుందా, లేదంటే ఈ లోపే ఆగిపోతుందా అనేది చూడాలి అప్కమింగ్ వీక్స్ యొక్క కంటిన్యూషన్ రన్ బట్టి. ఆ తర్వాత ద డ్రామా ఫైనల్ రన్ లోనే $123 million ని కలెక్ట్ చేసింది. జస్ట్ మిస్ మిక్కీ 17 ని క్రాస్ చేయడంలో దగ్గర వరకు వచ్చి ఆగిపోయింది. స్టిల్ అచీవ్మెంట్ A24 వాళ్ళకి. ఆ తర్వాత ద సూపర్ మారియో బ్రోస్ గెలాక్సీ మూవీ అయితే మాత్రం ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా $942 million ని కలెక్ట్ చేసింది. ఎంటైర్ ప్రీవియస్ వీక్ లోని $50 million ని కలెక్ట్ చేసింది కాబట్టి మేబీ ఈ వారంతో కూడా $1 billion అచీవ్ చేయడం కష్టమే. మేబీ ఇంకొక 2-3 weeks పట్టేలా ఉంది. ఆ తర్వాత లీ క్రోనెన్స్ ద మమ్మీ ఫిలిం ప్రపంచవ్యాప్తంగా $90 million ని కలెక్ట్ చేసింది. మేబీ ఫైనల్ రన్ $100 million ని క్రాస్ చేసి ఆగిపోయేలాగా ఉంది. ఇక మైకిల్ ఫిలిం థర్డ్ వీకెండ్ చాలా మందిని సర్ప్రైజ్ చేసింది. కేవలం సెకండ్ వీకెండ్ యొక్క హోల్డ్ బట్టే కాదు, థర్డ్ వీకెండ్ యొక్క హోల్డ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. మైకిల్ ఫిలిం కి ఓపెన్ హేమర్ కన్నా ఎక్కువగానే నార్త్ అమెరికా అండ్ ప్రపంచవ్యాప్తంగా మైకిల్ ఫిల్మ్ స్ట్రాంగ్ హోల్డ్ ని చూపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా థర్డ్ వీకెండ్ అయ్యేసరికి $580 million వరకు కలెక్ట్ చేసింది. ఎగ్జాక్ట్ గా ఈ టైం కి ఓపెన్ హేమర్ $557 million ని కలెక్ట్ చేసింది. సో ఫైనల్ రన్ లోని ఓపెన్ హేమర్ $935 million ని కలెక్ట్ చేసింది కాబట్టి $1 billion ని మైకిల్ ఫిల్మ్ అచీవ్ చేయడంలోనే స్టిల్ పాసిబిలిటీస్ చాలా ఎక్కువే ఉన్నాయని చెప్పాలి. అయితే వీకెండ్ అయిపోయింది. ఈ ఫ్యూ డేస్ లోని మైకిల్ ఫిల్మ్ ఇప్పటిదాకా $590 million దగ్గర వరకు ఉంది. నార్త్ అమెరికా కౌంటింగే, అంటే ఫారిన్ కంట్రీస్ యొక్క కౌంట్ వీక్ డేస్ లో ఇంకా ప్రాపర్ గా అవ్వలేదు. మరి చూద్దాం, నెక్స్ట్ వీకెండ్ కల్లా ఆల్మోస్ట్ $700 million దగ్గర వరకు వెళ్ళిపోవచ్చు మైకిల్ ఫిల్మ్. అంటే మేబీ ప్రాజెక్ట్ హెయిల్ మేరీని నెక్స్ట్ వీక్ తోని క్రాస్ చేయొచ్చు. కానీ ఇండియాలోని కేవలం 66 crore గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఐ థింక్ ఇండియాలోని ఈ టైంలోని బిగ్ క్లాష్ ఏమీ లేదు మైకిల్ ఫిల్మ్కి. అయినప్పటికీ మేబీ డబ్బింగ్ లేకపోవడం వలన, అంటే ఒకవేళ డబ్బింగ్ ఉంటే చాలా మంది సింగిల్ స్క్రీన్ ఆడియన్స్, విలేజర్స్లో కూడా మైకిల్ జాక్సన్ చాలా పాపులర్ కాబట్టి ఇండియాలోని ఈ పాటికి 100 కోట్లు వచ్చేయాలి. బట్ చూస్తుంటే ఫైనల్ రన్లోని ప్రాజెక్ట్ హెయిల్ మేరీని మైకిల్ ఫిల్మ్ క్రాస్ చేయడం కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే ఇండియాలోని ఇంత ఎక్కువ లాంగ్ రన్ హాలీవుడ్ ఫిల్మ్స్ ఉండదు, ఇప్పటికే స్క్రీన్స్ తగ్గిపోయాయి. సో యాజ్ ఆఫ్ నౌ ప్రాజెక్ట్ హెయిల్ మేరీయే ఇండియాలోని హైయెస్ట్ గ్రాసింగ్ హాలీవుడ్ ఫిల్మ్ ఈ ఇయర్ లోని. పోతే మైకిల్ ఫిల్మ్ కి మ్యాండలోరియన్ రిలీజ్ అయిన తర్వాత మరికొన్ని వారాల్లోని ఐమాక్స్ స్క్రీన్స్ కంప్లీట్ గా కోల్పోతుంది. దాని వల్ల లాంగ్ రన్ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? ఎందుకంటే ఓపెన్ హేమర్ కి చాలా రోజుల వరకు ఐమాక్స్ స్క్రీన్స్ దొరికాయి, కానీ మైకిల్ ఫిల్మ్ కి అలా దొరకకపోయినా కూడా ఇంకా చాలా కంట్రీస్ లోని మైకిల్ ఫిల్మ్ రిలీజ్ కాలేదు. జపాన్, కొరియా ఇంకా చాలా కంట్రీస్ లో రిలీజ్ అయిన తర్వాత కూడా లాంగ్ రన్ ఇంకా ఎక్కువ మైకిల్ ఫిల్మ్ చూపించే అవకాశం ఉంది. ఆ తర్వాత ద డెవిల్ వేర్స్ ప్రాడా 2 $442 million ని కలెక్ట్ చేసింది. స్టిల్ ఇప్పుడు నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి కాబట్టి మేబీ ఫైనల్ రన్ $700-800 million లోపే ఆగిపోవచ్చు అనే ప్రొజెక్షన్స్ కనిపిస్తున్నాయి. కానీ ఒకవేళ పాజిటివ్ రివ్యూస్ వచ్చి ఉంటే ఈ రేంజ్ ఓపెనింగ్స్ అండ్ సెకండ్ వీకెండ్ హోల్డ్ కి $1 billion పాసిబులా అనే రేంజ్ లో కనిపిస్తున్నాయి నెంబర్స్. మరి చూద్దాం నెక్స్ట్ వీక్ కి ఫిల్మ్ ఏ రేంజ్ లో డ్రాప్ అవుతుందో, ఎంతవరకు హోల్డ్ చేస్తుందో అండ్ ఫైనల్ రన్ ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో అనేది. ఇక మోర్టల్ కాంబాట్ 2 ఓపెనింగ్ వీకెండ్ చాలా మందిని సర్ప్రైజ్ చేస్తుంది అనుకున్నారు, కానీ కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఎందుకంటే ఓపెనింగ్ వీకెండ్ యాక్చువల్గా అంటే ప్రీవియస్ పార్ట్కి కంప్లీట్గా నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి, దానికన్నా ఈ ఫిలింకి బెటర్ రివ్యూస్ వచ్చాయి. ఎందుకంటే ఆ గేమింగ్ అడాప్టేషన్ యాక్యురసీకి చాలా మంది ఇంప్రెస్ అయ్యారు. HBO Maxలో చాలా మందికి రీచ్ అయింది. వీడియో గేమ్ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి కంటిన్యూ చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ మెర్చండైజ్ పాపులారిటీ కోసం కూడా.
నార్త్ అమెరికాలోని ఏ మాత్రం లోటు లేదు. ఓపెనింగ్ వీకెండ్ ఫస్ట్ పార్ట్ కేవలం $23 మిలియన్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఆ టైంలోని లాక్డౌన్, సగం ప్రాబ్లమ్స్ అండ్ నెగిటివ్ రివ్యూస్. ఆ తర్వాత ఈ సెకండ్ పార్ట్కి జంప్ దాదాపుగా $40 మిలియన్ వరకు ఈ R-rated ఫిల్మ్ ఓపెనింగ్ వీకెండ్లో నార్త్ అమెరికాలోని కనిపించింది. సో రిజెక్షన్ అయితే ఏ మాత్రం లేదు. చాలా సీక్వెల్స్కి, ఫ్రాంచైజీస్కి రిజెక్షన్ ఉంటుంది, కానీ ఇక్కడ గ్రోత్ అయితే మాత్రం క్లియర్గా ఉంది. ఫస్ట్ పార్ట్కి నెగిటివ్ రివ్యూస్ వచ్చినా కూడా దాన్ని బట్టి ఈ ఫిల్మ్కి పొటెన్షియల్ నార్త్ అమెరికాలో బాగానే ఉన్నప్పటికీ ఓవర్సీస్ మాత్రం డిసప్పాయింట్ చేసింది. ప్రీవియస్ పార్ట్తోని కంపేర్ చేసుకున్నట్టయితే ఈ ఓపెనింగ్ వీకెండ్ ఓవర్సీస్లోని ఆ రేంజ్లో ఓపెన్ చేయలేదు. మేబీ పార్ట్ 1 నెగిటివ్ రివ్యూస్ ఇంపాక్ట్ ఓవర్సీస్ మీద పడిందా? ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఓపెనింగ్ వీకెండ్ టైంకి కేవలం $60 మిలియన్ మాత్రమే ఈ ఫిల్మ్ ఎర్న్ చేసింది. అంటే ఓవర్సీస్లోని కేవలం $20 మిలియన్ దగ్గర వరకు కలెక్ట్ చేయడం అనేది చాలా తక్కువే. యాజ్ ఆఫ్ నౌ $71.1 మిలియన్ ని ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్ట్ చేసింది. మరి ఫైనల్ రన్లోనే $200 మిలియన్ లాస్ట్ చేసి స్టూడియోస్కి ప్రాఫిట్ తెచ్చిపెడుతుందా, లేదంటే కేవలం సెమీ హిట్ బ్రేక్ ఈవెన్ని కంప్లీట్ చేసి ఆగిపోతుందా, లేదంటే కొంచెం లాస్ వరకు అంటే అబోవ్ యావరేజ్ వరకు మైనర్ లాసెస్ పెట్టే థియేట్రికల్ రన్ని ముగించుకుంటుందా అనేది చూడాలి. ఇకపోతే ద బ్యాట్మ్యాన్ 2 యొక్క షూటింగ్ ఈ మంత్ ఎండింగ్కే మొదలబోతున్న విషయం మనకు తెలిసిందే. ఫిల్మ్ యొక్క కాస్టింగ్ గురించి కూడా ఇంతకు ముందే అప్డేట్స్ వచ్చేసాయి. సో ఫిల్మ్ కాస్టింగ్లో ఉన్న సెబాస్టియన్ స్టాన్ ఈ ఫిల్మ్ గురించి చాలా అప్డేట్స్ని తెలిపారు. అందులోని ఈ ఫిల్మ్ చాలా అంబిషియస్గా తీస్తున్న ప్రాజెక్ట్, చాలా మందిని సర్ప్రైజ్ చేస్తుంది, షాక్ చేస్తుంది ఈ సీక్వెల్ వచ్చాక అని ఆయనైతే మాత్రం స్పెషల్గా చెప్తున్నారు. ఆయన కెరీర్లోనే చాలా స్పెషల్ ఫిల్మ్స్ ప్లే చేసినప్పటికీ ద బ్యాట్మ్యాన్ 2 చాలా స్పెషల్ అన్నట్టయితే మాత్రం ఆయన రీసెంట్గా ఇంటర్వ్యూస్లోని తెలుపుతున్నారు. ఆయన ఈ ఫిల్మ్లోని హార్విడెంట్ పాత్రలోని కనిపించబోతున్నారు. ఇప్పటిదాకా బ్యాట్మ్యాన్ 2లో విలన్ ఎవరనే రూమర్స్ చాలా ఎక్కువ వచ్చేసాయి. మిస్టర్ ఫ్రీజ్ కానీ, దాంతోపాటు కోర్ట్ ఆఫ్ ఔల్ కానీ, లేదంటే జోకర్ క్యారెక్టర్ని తిరిగి తీసుకొస్తారు, ఇలాంటి రూమర్స్ వినిపించినప్పటికీ వాళ్ళెవరూ కాస్టింగ్లోని లేరు. అంటే మిస్టర్ ఫ్రీజ్కి సంబంధించి, కోర్ట్ ఆఫ్ ఔల్కి సంబంధించి యాజ్ ఆఫ్ నౌ పెంగ్విన్ క్యారెక్టర్ ఉంది. దాంతోపాటు ఈ హార్విడెంట్ ఫ్యామిలీని కాస్టింగ్లోనే జాయిన్ చేసుకున్నారు. సెబాస్టియన్ స్టాన్ ప్లేస్లో ఇంతకు ముందు బ్రాడ్ పిట్ని అప్రోచ్ అయ్యారు ఈ హార్విడెంట్ పాత్ర గురించి. అంటే ఈ బ్యాట్మ్యాన్ 2లోని హార్విడెంట్ డైరెక్ట్గా 2 ఫేస్గా డార్క్ నైట్ లానే వెంటనే అయిపోతాడా, లేదంటే మేబీ థర్డ్ పార్ట్లోని 2 ఫేస్గా మారుతాడా జోకర్ వచ్చాక అనే డౌట్స్, థీరీస్ కూడా చాలా ఉన్నప్పటికీ కాస్టింగ్లోని స్కార్లెట్ జొహాన్సన్ అన్న విషయం కూడా మనకు తెలిసిందే. ఆమె ఈ ఫిల్మ్లోని పాయిజన్ ఐవీ పాత్రలో కనిపిస్తుందా, లేదంటే టాలియా ఆల్గుల్ పాత్రలో కనిపిస్తుందా అనే రూమర్స్ వచ్చినప్పటికీ హార్విడెంట్ వైఫ్ పాత్రలో కనిపించబోతున్నట్టు కన్ఫర్మ్ అయింది. గిల్డెడ్ అండ్ పాత్రలోని ఆమె కనిపించబోతుంది. దాంతోపాటు చార్ల్స్ డాన్స్ గారు కూడా ఈ ఫిల్మ్ కాస్టింగ్లోని జాయిన్ అయ్యారు. ఆయన క్రిస్టఫర్ డెంట్, అదే హార్విడెంట్ యొక్క ఫాదర్ క్యారెక్టర్లోని ఈ ఫిల్మ్లోని కనిపించబోతున్నట్టు కన్ఫర్మ్ అయింది. సో షూటింగ్ మొదలు పెట్టేసరికి వీళ్ళు మాత్రమే కాస్టింగ్లో ఉన్నారు. అండ్ హార్విడెంట్ పాత్ర ఈ ఫిల్మ్లోని చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. వాళ్ళ ఫ్యామిలీని కూడా జాయిన్ చేసుకున్నారు. అండ్ ఇంతకుముందు బ్రాడ్ పిట్నే అప్రోచ్ చేయారంటే ఎంత ఇంపార్టెంట్ క్యారెక్టరో అర్థమవుతుంది. సో మేబీ తనే ఈ సీక్వెల్లోని మెయిన్ విలనా అని నాకు అనిపిస్తుంది. జస్ట్ నా థియరీ మాత్రమే. ఆ తర్వాత ద ఆడిసీ నుండి మరొక న్యూ అప్డేట్ వచ్చింది అండ్ న్యూ ఇమేజ్ కూడా లీక్ అయింది. అదే జెండియా క్యారెక్టర్ యొక్క అథెనా పాత్రకు సంబంధించిన ఎంట్రీ సీన్ అనుకుంటా ఈ షాట్. దాంతోపాటు ఈ ఫిల్మ్ కంప్లీట్ గా ఐమాక్స్ కెమెరాస్ తోనే షూట్ చేసిన విషయం మనకు తెలిసిందే. అండ్ క్రిస్టఫర్ నోలన్ అంటే కంప్లీట్ గా రియల్ లొకేషన్స్ లోనే షూట్ చేస్తారనే విషయం కూడా మనకు తెలిసిందే. కానీ ఈ 400 పౌండ్స్ ఉండే హెవీ వెయిట్ ఐమాక్స్ కెమెరాస్ ని ఆ మౌంటైన్స్ వరకు తీసుకువెళ్ళడానికి ట్రావెలింగ్ కి చాలా ఇబ్బంది అయ్యేది కాబట్టి సెపరేట్ హెలికాప్టర్ ని పెట్టుకున్నారంట. సో ఈ చాపర్ ఆల్మోస్ట్ ఆ మౌంటైన్స్ మధ్యలోని షూటింగ్ వరకు కూడా ఈ ఐమాక్స్ కెమెరాని క్యారీ చేస్తూ వెళ్ళేదంట. దాంతోని ఆ ఐమాక్స్ కెమెరాతోని షూట్ చేయడం పాసిబుల్ అయిందని రీసెంట్ గా తెలిపారు. ఆ తర్వాత మైన్క్రాఫ్ట్ 2 ఫిల్మ్ కాస్టింగ్లోని క్రిస్టియన్ డర్స్ట్ కూడా జాయిన్ అయిన విషయం మనకు తెలిసిందే. రీసెంట్గా రివీల్ చేసిన ఫస్ట్ అఫీషియల్ సెట్ ఫోటోలోని జాక్ బ్లాక్ గారి స్టీవ్ యొక్క చైర్తో పాటు అలెక్స్ యొక్క చైర్ని కూడా పక్కన ఈ సెట్ ఫోటోలోని రివీల్ చేశారు. సో ఈమె ఈ క్రిస్టియన్ డర్స్ట్ ఈ ఫిల్మ్లోని అలెక్స్ పాత్రలో కనిపించబోతున్నట్టు కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ఆ తర్వాత రీచర్ అమెజాన్ ప్రైమ్లోని సీజన్ 3కి అద్భుతమైన రెస్పాన్స్, స్ట్రాంగ్ రీచ్ వచ్చిన తర్వాత సీజన్ 4ని ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఈ ఇయర్ ఎండింగ్లోనే సీజన్ 4 అమెజాన్ ప్రైమ్లోని రిలీజ్ అవబోతున్న విషయం మనకు తెలిసిందే. కానీ దానికన్నా ముందే స్టోరీని సీజన్ 5 తోటి కనెక్ట్ అయ్యేలాంటి ఎండింగ్ ని కూడా ప్లాన్ చేసుకుని సీజన్ 5 ని కూడా ఆల్రెడీ ప్లానింగ్ లోనే అమెజాన్ ప్రైమ్ వాళ్ళు సిద్ధం చేశారంట. అంటే ఆల్రెడీ డెవలప్మెంట్ స్టేజే కాదు, ప్రొడక్షన్ కూడా ఈ ఇయర్ లోనే మేబీ స్టార్ట్ అయిపోవచ్చు అంట. అంటే ఈ సీజన్ అయ్యేసరికి అంటే నెక్స్ట్ ఇయర్ కల్లా 2027 లోనే ఈ సీజన్ 5 ని రిలీజ్ చేద్దామనే ప్లానింగ్ లో ఉన్నారు. మెల్ గిబ్సన్ గారి ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ఏ రేంజ్ లో రీచ్ అయ్యిందో R-rated కేటగిరీలో మనందరికీ తెలిసిందే. సో మళ్ళీ ఇప్పుడు రెజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్ ఆ ఫిల్మ్ కి సీక్వెల్, అదే సెకండ్ కమింగ్ రాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఓల్డ్ జీసస్ యాక్టర్ తిరిగి రావట్లేదు, ఆ యాక్టర్ ప్లేస్ లో మరొకరిని రిప్లేస్ చేసిన విషయం కూడా మనకు తెలిసిందే. అండ్ ఈ ప్రాజెక్ట్ ని 2 పార్ట్స్ గా స్ప్లిట్ చేసిన విషయం కూడా మీ అందరికీ ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది అనుకుంటా. డ్యూరేషన్ గానీ, సీన్స్, స్టోరీ గానీ లెంత్ అయింది కాబట్టి 2 పార్ట్స్ గా స్ప్లిట్ చేశారు. కాకపోతే మన ఇండియాలోని దురంధర్ లాగా ఇప్పుడు హాలీవుడ్ కి ఈ ఫిల్మ్ సేమ్ ఆ టైప్ లో అవ్వచ్చు. ఎందుకంటే మార్చ్ 2
2027లోని ఫస్ట్ పార్ట్ రిలీజ్ కాబోతుంది. మళ్ళీ వెంటనే సెకండ్ పార్ట్ మేలోనే రిలీజ్ కాబోతుంది. కేవలం 2 months మాత్రమే గ్యాప్. ఇక్కడ దురంధర్ 1 దురంధర్ 2కి ఆల్మోస్ట్ 3 to 4 months గ్యాప్ అయితే కనిపించింది క్లియర్ గా. మరి ఈ 2 months గ్యాప్ లోనే మొత్తం అందరూ కూడా ఫస్ట్ పార్ట్ ని చూసేసి మళ్ళీ సెకండ్ పార్ట్ కి పాపులేషన్ రీచ్ పెరగాలంటే ఖచ్చితంగా కష్టమవుతుంది కదా. కాస్త గ్యాప్ తీసుకుంటే బాగుంటుంది. అండ్ మోస్ట్లీ నార్త్ అమెరికాలోని మరి అంత భక్తులు అయితే మాత్రం, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలోని దేవుడి మీద సినిమాలు తీస్తే ఏ విధంగా హెవీ కలెక్షన్స్ వస్తాయో నార్త్ అమెరికాలోని మేబీ ఆ రేంజ్ జీసస్ ఫ్యాన్ బేస్ ప్రెసెంట్ ఏం ఉండకపోవచ్చు. అంటే ఒకప్పుడు ఉండేదేమో. ఈ మోడర్న్ ఎరాలోని అంత బ్లైండ్ భక్తులు లేరు కాబట్టి కలెక్షన్స్ మేబీ సీక్వెల్ మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుందా? మరి ఈసారి మెల్ గిబ్సన్ అచీవ్ చేయగలుగుతారా లేదా అనేది చూడాలి. ఆ తర్వాత మైకెల్ 2 రాబోతున్న విషయం చాలా మందికి తెలిసిందే. ఆల్రెడీ డెవలప్మెంట్లో ఉందని జాఫర్ జాక్సన్ రిలీజ్కి ముందే రివీల్ చేశారు. దాంతోపాటు ఆ తర్వాత అప్డేట్స్ ఈ ఇయర్లోనే జూన్ జూలై మంత్లోనే ఈ ఫిల్మ్కి సంబంధించిన ప్రొడక్షన్ని కూడా మొదలుపెట్టి 2028 మే సమ్మర్కి మైకెల్ 2 ఫిల్మ్ని మైకెల్ జాక్సన్ అనే టైటిల్తో రిలీజ్ చేద్దామనే ప్లానింగ్స్ కూడా చేస్తున్న విషయం రీసెంట్గా అప్డేట్స్ అయితే రివీల్ అయ్యాయి. కాకపోతే ఈ మైకెల్ 2 తీయాలంటే ఆడియన్స్ యొక్క రెస్పాన్స్ రిసెప్షన్ చాలా ఇంపార్టెంట్ అని కూడా వాళ్ళు భావించారు. ఎందుకంటే లాంగ్ రన్లోని కంప్లీట్గా రిజెక్షన్ వస్తే సీక్వెల్కి ఇంపాక్ట్ పడుతుంది ప్రొడక్షన్లోని కానీ, అక్కడ ఆ సీక్వెల్ యొక్క రిజల్ట్ రిజెక్షన్లోని కానీ 700 million క్రాస్ చేసే మైకెల్ 2ని హ్యాపీగా తీయచ్చని వాళ్ళు అనుకున్నారు. కానీ ఈ సెకండ్ వీకెండ్ థర్డ్ వీకెండ్ యొక్క హోల్డ్కే వాళ్ళు కంప్లీట్గా ప్రిపేర్ అయిపోయారు. 700 million ఎలానో ఈజీగా క్రాస్ చేస్తాం, మేబీ 1 billion కూడా క్రాస్ చేయొచ్చు కాబట్టి సీక్వెల్కి గట్టి రెస్పాన్సే వస్తుందని చెప్పి ఆల్రెడీ సీక్వెల్ యొక్క పనులు ఫాస్ట్గా మూవ్ చేస్తున్నారంట. ఇన్ఫ్యాక్ట్ సెకండ్ పార్ట్కి సంబంధించిన చాలా సీన్స్ని, ఆ కాంట్రవర్సీస్ ఇవన్నీ కూడా ఇంతకు ముందు షూట్ చేసేసారు ఆ వైట్ గెటప్లోని. కానీ మళ్ళీ ఇప్పుడు రీషూట్స్ చేసి సెకండ్ పార్ట్స్ని ఏ విధంగా మార్చబోతున్నారు అనేది చూడాలి. లేదా ఆ ఓల్డ్ కట్లో సీన్స్ కొన్ని యాడ్ చేస్తారా, కంప్లీట్గా మళ్ళీ న్యూ కట్నే తీస్తారా అనేది కూడా చూడాలి. తర్వాత అప్డేట్స్ తెలిసిపోతే మనకి. ఆ తర్వాత అవతార్ థర్డ్ పార్ట్ యొక్క డిస్నీ ప్లస్ అప్డేట్ వచ్చింది. జూన్ 24న డిస్నీ ప్లస్లోని అవతార్ థర్డ్ పార్ట్ అనేది రిలీజ్ కాబోతుంది, స్ట్రీమింగ్ అవ్వబోతుంది. అంటే దాదాపుగా 6 months థియేట్రికల్ రన్ అయిన తర్వాత అవతార్ థర్డ్ పార్ట్ డిస్నీ ప్లస్లోని స్ట్రీమింగ్ అవ్వబోతుంది. అన్ని లాంగ్వేజెస్లోని ఒకేసారి స్ట్రీమింగ్ అవ్వబోతుందంట డిస్నీ ప్లస్లోని. ఆ తర్వాత క్వైట్ ప్లేస్ డే 1 అంటే కంప్లీట్గా ప్రీక్వెల్ ఫస్ట్ డేనా అని చెప్పి మొన్న ఒక రాడ్ ఫిల్మ్ని ఫ్రాంచైజీలో తీశారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే క్వైట్ ప్లేస్ పార్ట్ 2 కొంచెం డౌన్ అయినా అదైనా బాగుంది. కానీ ఈ క్వైట్ ప్లేస్ డే 1 నాకైతే రాడ్ ఎక్స్పీరియన్స్. ఈ ప్రీక్వెల్ ఫ్లాష్ బ్యాక్ ఆ ఏలియన్స్ గురించి ఏదో చూపిస్తారనుకుంటే అక్కడ ఏమీ లేదు. సో ఈ ఫ్రాంచైజీని ఆపేస్తారనుకుంటే ఇప్పుడు క్వైట్ ప్లేస్ థర్డ్ పార్ట్ ట్రయల్జీతోని కంప్లీట్గా ముగించబోతున్నట్టు అప్డేట్ వచ్చింది. అండ్ క్వైట్ ప్లేస్ థర్డ్ పార్ట్ యొక్క షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఇయర్ జూలై 30th ఈ అప్కమింగ్ థర్డ్ పార్ట్ అయితే మాత్రం రిలీజ్ కాబోతుంది. ప్రెజెంట్ షూటింగ్ మొదలు పెట్టారు. ఆ తర్వాత మనీ హెయిట్కి సంబంధించి న్యూ అప్డేట్ని, న్యూ సర్ప్రైజ్ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు రివీల్ చేశారు. ఇన్ఫాక్ట్ ఇది సర్ప్రైజ్ అయితే కాదు, చాలా మంది ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. అప్పుడే చాలా వరకు ఎన్నో సీజన్స్ ఎపిసోడ్స్ లాగి మిల్కింగ్ చేసి రెప్యుటేషన్ ని పోగొట్టారు. మళ్ళీ ఇప్పుడు స్పిన్ ఆఫ్స్ అని, ప్రీక్వెల్స్ అని, ఫ్లాష్ బ్యాక్స్ అని చాలానే తీసి అక్కడ కూడా రాడ్స్ పెట్టారు. మళ్ళీ ఇప్పుడు కంటిన్యూషన్ అనే లాంటి సర్ప్రైజ్ని రివీల్ చేశారు. అవును, ఇప్పుడు రివీల్ చేసిన ఈ సర్ప్రైజ్ అనేది ప్రీక్వెల్ స్పిన్ ఆఫ్ కాదు, యూనివర్స్ ఎక్స్పాండ్ అవబోతున్నట్టు, అంటే మరొక ఐడియాతోని మళ్ళీ కంటిన్యూ అవబోతున్నట్టు అయితే మాత్రం వాళ్ళే రివీల్ చేశారు. ప్రొఫెసర్ కూడా తిరిగి రాబోతున్నట్టే ఈ అనౌన్స్మెంట్స్లోని చూపించారు. ఆ తర్వాత ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 11th పార్ట్ తోటి కంప్లీట్గా ఈ ఫ్రాంచైజ్ ముగించబోతున్నట్టు 10th పార్ట్ యొక్క క్లిఫ్ హ్యాంగర్తోనే మనకు చూపించారు. ఆ సెకండ్ పార్ట్ అదే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఎక్స్ పార్ట్ 2లోని స్పేస్ చూపించబోతున్నట్టు, పాల్ వాకర్ని చూపించబోతున్నట్టు, కంప్లీట్గా ఈ సాగాని ఫ్రాంచైజ్ని ముగించబోతున్నట్టు ఇంతకు ముందే మనకి క్లారిటీ ఇచ్చేశారు. ఆ స్పేస్ స్క్రిప్ట్ని మార్చి కంప్లీట్గా నార్మల్ చేసి ఒక ప్రాపర్ ఫిల్మ్తోనే ఈ ఫ్రాంచైజ్ని ముగించేద్దాం. ఎందుకంటే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 10th పార్ట్కి కలెక్షన్స్ డౌన్ అయ్యాయి కాబట్టి అని చెప్పి వాళ్ళు రిలీజ్ అయ్యి ఇంత టైం తీసుకుని 2028లోని రిలీజ్ చేయబోతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ న్యూ అప్డేట్ వచ్చింది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లైవ్ యాక్షన్ టీవీ షో అయితే డెవలప్మెంట్లో ఉందంట. ఫ్రాంచైజ్ ఎండ్ అయిపోతుంది, మళ్ళీ ఇప్పుడు ఈ టీవీ షో ఎందుకు అంటే న్యూ క్యారెక్టర్స్ని చూపిస్తారా, న్యూ యూనివర్స్ని కంటిన్యూ చేస్తారా అంటే కాదు, వీళ్ళ స్టోరీయే మేబీ కంటిన్యూ అవ్వచ్చు అని కూడా ప్రెసెంట్ రూమర్స్ అనమాట. విన్ డీజిల్ వన్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా. పోతే కేవలం 1 లైవ్ యాక్షన్ టీవీ షో మాత్రమే కాదు, 4 different లైవ్ యాక్షన్ టీవీ షోస్ అయితే డెవలప్మెంట్లో ఉన్నాయి. అంటే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 11th పార్ట్ తర్వాత 12, 13, 14, 15th అన్నట్టు. ఇనిషియల్గా ఒకప్పుడు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ని చూడండి, డిఫరెంట్ క్యారెక్టర్స్తోని సెపరేట్ లైవ్ యాక్షన్ ఫిల్మ్స్ తీశారు. ఈవెన్ హబ్షీ అండ్ సాకి సంబంధించిన సెపరేట్ స్పిన్ ఆఫ్ ఫిల్మ్ని కూడా తీశారు కదా. సేమ్ ఇప్పుడు అలాంటి క్యారెక్టర్స్ యొక్క స్పిన్ ఆఫ్, వాళ్ళ క్యారెక్టర్ డెవలప్మెంట్, ఆ ఆర్క్, ఆ ఎమోషనల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా థియేట్రికల్ ఫిల్మ్స్లోని చూపించడం కష్టం, దాన్ని డెలివర్ చేయడం కూడా కష్టం కాబట్టి టీవీ షో ద్వారా ప్లాన్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మోనార్క్ సీజన్ 1, ఇట్, వెల్కమ్ టు డెరీ వర్క్ అయినట్టే మేబీ థియేట్రికల్ ఫిల్మ్స్ ఫెయిల్ అయినా టీవీ షోస్లోని వర్క్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. కానీ 4 different లైవ్ యాక్షన్ టీవీ షోస్ అంటే కొంచెం కష్టమే, ఫటీగ్ వచ్చే అవకాశం కూడా ఉంది. అండ్ హబ్షీ అండ్ సా సీక్వెల్ ఫిల్మ్ కూడా సపరేట్ డెవలప్మెంట్లో ఉంది, దానికి ఈ టీవీ షోస్కి ఎలాంటి సంబంధం లేదు.
ఆ తర్వాత ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ఫ్రాంచైజ్ నుంచి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. అప్కమింగ్ ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ న్యూ ఫిల్మ్ డెవలప్మెంట్ స్టేజ్ లో ఉంది. ఈ ఫిల్మ్ ని మ్యాట్ షాక్మన్ ఫాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ డైరెక్ట్ చేయబోతున్నట్టు అప్డేట్స్ డిస్నీ నుండి కన్ఫర్మ్ అయ్యాయి అనమాట. అయితే మనందరికీ తెలిసిందే కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ఒక క్లిఫ్ హ్యాంగర్ తోని ఎండ్ అయింది. దానికి కంటిన్యూషన్ రాబోయే సీక్వెల్ ఫిల్మ్ కి ఇప్పుడు ఈయన డైరెక్టరా దానికి కంటిన్యూ చేస్తున్నారంటే కాదు. కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ స్టోరీని సేమ్ ఆ డైరెక్టర్ తోనే ఆయన ఎండ్ చేసిన క్లిఫ్ హ్యాంగర్ తోనే సీక్వెల్ గా అది సెపరేట్ ట్రయాలజీతోని ఆల్రెడీ స్టార్ట్ చేశారు కాబట్టి కంటిన్యూ చేస్తారు. కానీ ఇప్పుడు మ్యాట్ షాక్మన్ తీయబోతున్న ఈ న్యూ ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ఫిల్మ్ అనేది కంప్లీట్ గా న్యూ స్టోరీ అంట, సెపరేట్ క్యారెక్టర్ అంట. సీజర్ క్యారెక్టర్ రిప్లేస్ అయిన తర్వాత నోవా క్యారెక్టర్ తోని $400 మిలియన్ ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసిన ఈ ఫిలిం మళ్ళీ ఇప్పుడు నోవా క్యారెక్టర్ కి గుర్తింపు వచ్చేలాంటి సీక్వెల్ కోసం వెయిట్ చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు న్యూ క్యారెక్టర్ తోని న్యూ ఫిల్మ్ అంటే కొంచెం రిస్కీయే. మరి చూడాలి ఎలా ప్లాన్ చేశారో, ఈ డైరెక్టర్ ఎలా తీయబోతున్నారో, ఎంత బడ్జెట్ పెట్టబోతున్నారో, ఇన్ఫాక్ట్ ఏ స్టోరీని కంటిన్యూ చేయబోతున్నారో, దానికి నోవాకి ఎలాంటి కనెక్షన్ పెడతారనేది చూడాలి. ప్రస్తుతానికి వస్తున్న రూమర్స్ అండ్ అప్డేట్స్ ప్రకారం MCU బిగ్ ఫిల్మ్స్ అయితే రీషూట్స్ ని మళ్ళీ ప్లాన్ చేస్తున్నారంట. అది చాలా మంది స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే అంటున్నారు, మరికొంతమంది ఎవెంజర్స్ డూమ్స్ డే అంటున్నారు. మొన్ననే డూమ్స్ డే కి సంబంధించిన ఆల్మోస్ట్ రీషూట్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయి. మళ్ళీ ఇప్పుడు రీషూట్స్ ఏంటి, టెస్ట్ స్క్రీనింగ్ మళ్ళీ కొత్త ఏం జరగలేదు కదా. మేబీ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే రీసెంట్ గా టెస్ట్ స్క్రీనింగ్ జరిగింది, దానికి సంబంధించిన రీషూట్స్ అని మరికొంతమంది గెస్ట్ చేస్తున్నారు. ఈవెన్ నా గెస్ కూడా అదే, ఎందుకంటే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే లోని డేర్ డెవిల్ యొక్క ప్రిజన్ బ్రేక్, అదే బార్న్ అగైన్ సీజన్ 2 ఎండింగ్ చూసిన వాళ్ళకి తెలిసిందే. మేబీ ఆ సీన్ కి కంటిన్యూషన్ గా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే లోనైతే మాత్రం ఒక ప్రిజన్ బ్రేక్ సీన్ ఉంటుంది. మేబీ ఆ సీన్ ని రీషూట్ చేస్తున్నారా. అండ్ పనిషర్ ఉన్న విషయం కూడా మనకు తెలిసిందే. మేబీ ఇప్పుడు ఆ కనెక్షన్, ఆ రీషూట్స్ అన్ని కూడా బ్రాండ్ న్యూ డే కి సంబంధించినవి నాకు కూడా అనిపిస్తున్నాయి. మరి మీకేమనిపిస్తుందో కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇంకేమైనా అప్డేట్స్ లీక్ అయితే పక్కగా మన ఛానల్లోని సపరేట్ వీడియోస్ లోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి వచ్చిన అప్డేట్స్ అన్ని మీకైతే క్లారిటీగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ అప్డేట్స్ గురించి తర్వాత వీడియోస్ లో తెలుసుకుందాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.